మిరప సాగుకు పెట్టింది పేరు మన తెలుగు రాష్ట్రాలు. అయితే ఈ ఏడాది అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా మిరప సాగు అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా గుంటూరు, ఖమ్మం జిల్లాలో మిగ్జామ్ తుఫాను అనంతరం పైరుకు చీడపీడల బెడద తీవ్రంగా ఉంది. నాటిన తొలినాళ్లలో బెట్ట పరిస్థితులు ఎదురవడంతో రసం పీల్చు పురుగులైన తెల్లదోమ, తామర పురుగుల ఉధృతి తోటల్లో కనబడుతోంది. అటు తర్వాత పూత కాత దశలో నల్ల తామర, నల్లి, కాయ మరియు కొమ్మకుళ్ళు తెగుళ్లు మిరపను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. వీటి నివారణకు విచ్చలవిడిగా రసాయన మందులు పిచికారీ చేయడంతో పెట్టుబడుల ఖర్చులు రైతుకు భారంగా మారాయి. మిరప నాణ్యత, దిగుబడి తగ్గిపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. అంతేకాక కాయల్లో రసాయన అవశేషాలు మిగిలిపోవటం వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అందువల్ల మిరప తోటల్లో చీడపీడల నివారణకు సమగ్ర చర్యలే సరైన మార్గమంటూ వివరాలు తెలియజేస్తున్నారు మహబూబాబాద్ జిల్లా మల్యాల జేవిఆర్ ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ కె భాస్కర్. ఈ సంవత్సరంలో చూసినట్లయితే గత 3 సంవత్సరాల కన్నా ఎక్కువగా అంటే 3,72,000 ఎకరాలు అనేది చిల్లిని సాగు చేస్తున్నారు మన తెలంగాణ రాష్ట్రంలో. అయితే ఈ సంవత్సరం చూసినట్లయితే మనం జూలై 2వ వారం నుంచి విత్తనాలు అనేది పోసుకోవడము, ఆగస్టు చివరి వారం నుంచి నాట్లు అనేది వేసుకుంటుంటాం మిరపలో. అయితే ఈ సంవత్సరము అధికంగా ఉష్ణం ఉండడం ద్వారా మనకు తెల్లదోమ యొక్క ఉధృతి అనేది పెరిగింది. అంటే దానికి కావాల్సినంత ఉష్ణ వాతావరణము, అదే వేడి పొడి వాతావరణం ఉండడం ద్వారా దాని పిల్ల పురుగుల యొక్క ఉధృతి అనేది ఎక్కువగా అయ్యి చిల్లీ లీఫ్ కర్ల్ వైరస్ అనేది వ్యాపించడం జరిగింది. అంటే చిల్లీ లీఫ్ కర్ల్ వైరస్కి ఈ యొక్క తెల్లదోమ అనేది వాహకంగా పనిచేస్తుంది. మనం ఏదైతే తెల్లదోమ కానీ మిగతా ఏదైనా వచ్చినా కానీ రసం పీల్చే పురుగులను వాటి యొక్క ఉధృతిని కంట్రోల్ చేసుకోవాలంటే మనం మిరప తోటలు వేసినప్పుడే చుట్టూ పొలం చుట్టూ కూడా రక్షణ పంటలు అంటే జొన్న, సజ్జ, మొక్కజొన్న ఏదైనా ఒక పంటను మనం పొలం చుట్టూ 3 నుంచి 4 వరుసలు వేసుకున్నట్లయితే ఇవి మనకు రసం పీల్చే యొక్క పురుగుల నుంచి మన యొక్క ఉధృతిని అనేది తగ్గిస్తుంది అన్నమాట. అదేవిధంగా పొలంలో నీలిరంగు జిగురు అట్టాలు పెట్టుకోవడం ద్వారా తామర పురుగులను, ఈ తెల్లదోమను కనుక మనం కంట్రోల్ చేసుకోవాలంటే 25 నుంచి 30 పసుపు రంగు జిగురు అట్టాలు ఒక ఎకరానికి అనేది మనం అమర్చుకోవాలి. మనం వేప నూనె 10,000 ppm వేప నూనెను ఒక 2 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ముఖ్యంగా ఆ తెల్లదోమ యొక్క గుడ్లను అనేది విచ్ఛిన్నం చేస్తుంది. తద్వారా దాని యొక్క పిల్ల పురుగుల ఉధృతి అనేది మనకు తగ్గుతుంది. దీంతోపాటు మనం రసాయనాల్లోకి వెళ్ళినట్లయితే కనుక ఎస్టామిప్రైడ్ 0.2 గ్రాములు 1 లీటర్ నీటికి, అదేవిధంగా థయోమిథాక్సమ్ అయితేనేమో 0.3 గ్రాములు 1 లీటర్ నీటికి, స్పైరోట్రెట్రామాట్ అయితేనేమో 1 ml 1 లీటర్ నీటికి, అదేవిధంగా మనము డైఫెన్తురాన్ అదైతేనేమో 1.2 గ్రామ్స్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ తెల్లదోమ యొక్క ఉధృతిని అనేది తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఈ కొత్తగా వచ్చిన తామర పురుగు ఏంటంటే మనకు నవంబరు 2వ వారం నుంచి దీని ఉధృతి అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ నల్ల తామర పురుగు రావడం ద్వారా ఆ పువ్వులకు, పూరెమ్మలకు మొత్తం కూడా మనం ఏమవుతుంది రసాన్ని పీలుస్తాయి. తద్వారా పువ్వులు అనేది కూడా వాడుబట్టిపోయి పూలు రాలిపోవడం జరుగుతుంది. కాయలు ఏవైతే చిన్న చిన్న కాయలు అదే కాయ దశలో ఉంటే మొత్తం ఆ కాయల మీద వాలి రసాన్ని పీల్చడం వల్ల ఆ కాయలన్నీ కూడా ఏమవుతుంది మనకు బ్రాంజ్ కలర్ అంటే కంచు కలర్లోకి మారిపోతుంది. సో ఇందులో మనకు ముఖ్యంగా ఏంటంటే పూలను డ్యామేజ్ చేస్తుంది కాబట్టి మనకు కాయలు అనేది ఇంకా అభివృద్ధి కావడం అనేది జరగదు. సో మనకు ఈ సంవత్సరంలో ఇది 2వ నష్టం రైతులకి నల్ల తామర పురుగులు అనేది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మల్చింగ్ విధానంలోకి వెళ్ళాలి రైతులు. మల్చింగ్ విధానంలోకి వెళ్ళడం ద్వారా మనము కింది భాగంలో నల్ల రంగు మల్చింగు, అదేవిధంగా పై భాగంలో సిల్వర్ కలర్ మల్చింగ్ ఉండడం ద్వారా మనకు ఏదైతే ఎండ పడుతుందో ఆ ఎండ అనేది కూడా కొంత భాగము రిఫ్లెక్ట్ అవుతుంది. దాని ద్వారా కొమ్మలలో ఉండే ఉష్ణం అనేది కొంచెం పెరగడం ద్వారా ఈ యొక్క రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది తగ్గుతుంది. అయితే మాకు పరిశోధనలలో కానీ ఆల్రెడీ ఇప్పుడు మనం వేసిన పంటల్లో కూడా అబ్జర్వ్ చేసినట్లయితే నార్మల్గా దుక్కిలో వేసిన మిరపకి మనం మల్చింగ్ విధానంలో చేసిన మిరపకి రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది తేడా ఉంటుంది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే మనము ఎక్కువగా అధికంగా ఉన్నప్పుడైతే ఫిప్రోనిల్ 80% WG అనేది 0.8 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా డైఫెన్తురాన్ ప్లస్ సయాంత్రనిలిఫ్రోల్ 1.2 ml పర్ లీటర్ నీటికి, ఇంకొకటి ఫిప్రోనిల్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ కాంబినేషన్ ఉన్న మందు 0.4 గ్రాములు
1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క తామర పురుగుల యొక్క ఉధృతిని అనేది మనం అదుపు చేసుకోవచ్చు. అదేవిధంగా చలి వాతావరణం అనేది గత 3 సంవత్సరాల్లో చూసినట్లయితే ఈ సంవత్సరం చలి అనేది విపరీతంగా ఉన్నది. అయితే చలి వాతావరణం ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నల్లి అనేది పెరుగుతూ ఉంటుంది. నల్లి వల్ల ఏమవుతుంది, ఆకులు అనేది కిందికి ముడుచుకుంటాయి. కిందికి ముడుచుకొని ఆకులు ఇట్లా పొడుగుగా సాగడము, అదేవిధంగా మొక్కలు గిరసబారిపోవడము, కాయలు చిన్నగా ఉండడము, ఇవన్నీ కూడా జరుగుతుందన్నమాట. వీటి కోసము మనం స్పైరోటెట్రామాట్ 1 ml 1 లీటర్ నీటికి, అదేవిధంగా స్పైరోమెస్పెన్ 0.8 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క నల్లిని అనేది తగ్గించుకోవచ్చు. 4వది ఏంటంటే ఈ సంవత్సరంలో మనం డిసెంబర్ మొదటి వారం వర్షం పడడం జరిగింది. ములుగు, భూపాలపల్లి, అదేవిధంగా హన్మకొండ, వరంగల్ జిల్లాలలో చూసినట్లయితే మనకు దొడ్డుకాయ అనేది వేస్తారు, లబ్బకాయ. సో దాన్ని వరంగల్ చపాటా అని కూడా పిలుస్తాం. అయితే ఇందులో చూసినట్లయితే ఏమంటే మనకు కాయకు తొడిమె దగ్గర వచ్చేసి గుంత ఉంటుంది. అందులో కొన్ని నీటి బిందువులు కానీ అదేవిధంగా పడ్డ తేమ కానీ అందులో నిలిచిపోవడం వల్ల ఈ కాయకుళ్ళు అనేది ఎక్కువగా వస్తుంది అన్నమాట. అయితే దాంతో వాటింది ఆ రకం అనేది మనకు 5 నుంచి 6 ఫీట్ల హైట్ వరకు పెరుగుతుంది. అంటే సాధారణ రకాల కన్నా 2 ఇంతలు ఎక్కువగా పెరుగుతుంది. ఆ వర్షాల కారణంగా ఏమైంది, చెట్లు అనేది నేల కొరగడము, అదేవిధంగా నీటి బిందువులు అనేది కాయ తొడిమల దగ్గర ఆగిపోవడం, వీటి వల్ల కొమ్మ ఎండు కాయకుళ్ళు తెగులు అనేది వచ్చింది. కాయకుళ్ళు కనిపించిన కాయలు ఉంటాయో వాటిని మనం పొలంలో నడుస్తున్నప్పుడే గమనించి వాటిని సపరేట్ చేసుకోవాలి. లేదు అనుకుంటే ఈ కాయలు అన్నీ మామూలు మంచి కాయలు, కాయకుళ్ళు వచ్చిన కాయలు అన్నీ కూడా ఒకే దగ్గర హార్వెస్టింగ్ చేసి ఆ పండు పండడం కోసం మనం 2 రోజులు కూడా మళ్ళీ ఒక దగ్గర కుప్ప పోసి ఉంచడం ద్వారా ఏమవుతుంది, ఒకదాని నుంచి ఇంకొక దానికి తెగులు అనేది పాకడము, దాని ద్వారా తాలుకాయ శాతం అనేది పెరగడం కూడా మనం గమనిస్తుంటాం. అయితే ముఖ్యంగా ఈ కాయకులు నివారణ కోసం ఏంటంటే ఈ ఏదైతే నేల కొరిగినావో ఆ చెట్లను లేపాలి. ఒకవేళ కాంక్రీట్ కల్లాలు కనుక లేనట్లయితే కనుక కాంక్రీట్ కల్లాల మీద పోసుకోవాలి. డైరెక్ట్ నేల మీద కాయలు అనేది ఎండబోసుకోవద్దు, మనం పట్టాల మీద కాయలు అనేది ఎండబోసుకోవాలి. ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే తాలుకాయ శాతం అనేది ఎక్కువగా పెరుగుతుంది నల్ల టార్పాలిన్ వాడితే. దాని కాకుండా మిగతా రంగుల టార్పాలిన్ అనేది వాడాలి. సో మనం రసాయనాలకు చూసినట్లయితే కనుక డైఫెన్ కొనజోల్ అనే మందు 0.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, అదేవిధంగా అజాక్సిస్ట్రోబిన్ అనే మందు 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి, ట్రిప్లాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబికోనజోల్ అనే మందు 0.8 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ కాయకుళ్ళు అదేవిధంగా కొమ్మ ఎండు తెగులు అనేది మనము తగ్గించుకోవచ్చు.